టౌన్లోని పెద్ద బిల్డింగ్ దగ్గర తోటికోడళ్ళు అనామిక భావన ఇటుకలు మోస్తూ పనిచేస్తున్నారు. అలా సాయంత్రం 4 గంటలైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నల్లని మబ్బులతో ఉన్న ఆకాశం ఉరుములు మెరుపులతో భయపెడుతుంది. తోటికోడళ్లతో పనిచేస్తున్న ఇద్దరూ కూడా పనిచేయటం ఆపేసి భయంగా ఆకాశాన్ని చూశారు. అక్క, ఇప్పుడేం చేద్దాం అక్క? చేసేదేముంటుంది చెల్లి, మన కూలీ డబ్బులు మనకి రావాలంటే వానొచ్చినా పిడుగుపడనా మన పని మనం చేయాలి కదా, అంతే, పద అని అనామిక చెబుతూ ఉండగా సూపర్వైజర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు. ఇంకా పని ఆపేయండి, అతి భారీ వర్షం పడేలా ఉందని వార్తల్లో చెప్తున్నారు. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. సూపర్వైజర్ అన్నయ్య, మరి ఈ వారం రోజుల కూలీ డబ్బులు? ఇస్తానమ్మా, మీ కష్టాన్నే ఉంచుకోను అనామిక అని చెప్పి తోటికోడళ్లతో పాటు అక్కడ పనిచేస్తున్న మరో ఇద్దరికి కూడా వారం రోజుల కూలీ డబ్బులు లెక్క చూసి ఇచ్చాడు. ఇక అనామిక భావన బస్టాండ్ వైపు చకచకా నడుస్తున్నారు. వర్షం పడటం మొదలైంది. తడుస్తూనే బస్టాండ్కి చేరుకున్నారు. వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ ఊరు తిమ్మాపూర్కి వెళ్లాల్సిన బస్సు అప్పుడే వచ్చింది. తోటికోడళ్ళు ఎక్కి బస్సులో కూర్చున్నారు. బస్సు వర్షంలోనే నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్క, ఈ వర్షం చూస్తుంటే భయంగా ఉందక్క. భయపడకు భావన, మన ఊర్లో ఇంత వర్షం ఉండకపోవచ్చు, మన ఇంటికి ఏం కాదులే. నీ నోటి మాట నిజం కావాలక్క. 20 నిమిషాల తరువాత తిమ్మాపూర్ అనే బోర్డున్న చోట ఆగింది ఆ బస్సు. ఊళ్ళో కూడా కుండపోతగా కురుస్తుంది వాన. ఇద్దరూ తడుస్తూనే ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ మట్టి ఇల్లు పూర్తిగా కూలిపోయి ఉంది. గోడలు నేలమట్టమయ్యాయి. ఇంటి కప్పు చెల్లా చెదురై పడిపోయింది. వర్షపు నీళ్లు లోపలికి చేరి ఉన్న సామాన్లన్నీ తడిసిపోయాయి. తోటికోడళ్ల కన్నీళ్లు వర్షం నీళ్లతో కలిసిపోతున్నాయి. అయ్యో వానదేవుడా, ఎంత పని చేసావు! ఇప్పుడు మేమెక్కడుండాలి, ఎలా బ్రతకాలి? మా ఇల్లు మట్టి గోడల ఇల్లని మా మీద కరుణా జాలి చూపించమని వేడుకుంటూనే ఉన్నాం కదా తండ్రి. ఊరుక అక్క, వానదేవుడంతే, రావాలని ఆశగా ఇష్టంగా పిలిచినప్పుడు రాడు, వద్దని వేడుకున్నప్పుడు మాత్రం ఇదిగో ఇలా అకస్మాత్తుగా వస్తాడు. అలా కల్లోలం చేసి వెళ్ళిపోతాడు. ఈరోజు ఈ అన్నదమ్ములు పనిలేదని ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇంతలా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో సామాన్లు తీయకుండా ఎక్కడికి వెళ్ళినట్టు చెల్లి? భావన ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూసింది. ఊళ్ళో ఒక పెద్ద చెట్టు కింద కొత్త సామాన్లతో రమేష్ వినోదులు కనిపించారు. అక్క, ఆయన బావగారు అదిగో ఆ చెట్టు కింద ఉన్నారు, అక్కడికి వెళ్దాం పద. అనామిక చెట్టు వైపు చూసింది. చెట్టు కింద రమేష్ వినోద్ కనిపించారు. అనామిక భావన వాళ్ళ దగ్గరకు వెళ్లారు. రమేష్కి దుఃఖం ఆగలేదు. తోటికోడలు వచ్చారా, మన ఇంటిని చూసారా అంటూ వెక్కిళ్ళు పట్టేలా ఏడుస్తున్నాడు. తోటికోడళ్ళకి మరింతగా దుఃఖం తన్నుకొచ్చింది. వినోద్ బాధగా కన్నీళ్లు పెడుతూ, ఊరుకో అన్నయ్య, జరిగిపోయిన దానికి మనం ఏం చేస్తాం చెప్పు? నువ్వేడిస్తే వదిన ఏడుస్తుంది, వదినతో పాటు భావన కూడా ఏడుస్తుంది. మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ధైర్యం కోల్పోయి ఇలా ఏడిస్తే ఎలా అన్నయ్య? అవును బావగారు. రమేష్ ఇక దుఃఖం ఆపుకున్నాడు. వర్షం మరింత బలంగా కురవటం మొదలైంది. చెట్టు కింద నిలబడ్డం కూడా కష్టంగా మారింది. గాలి వీచినప్పుడల్లా వర్షపు చినుకులు ముఖాలపై బలంగా పడుతున్నాయి. చెట్టు కింద ఉండడం కూడా అంత మంచిది కాదనిపిస్తుందక్క. ఏదైనా వాన పడని చోటుకి వెళ్దాం. అవును చెల్లి, కానీ ఇప్పటికిప్పుడు మనకి వాన పడని చోటు ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఇలాంటి వానలో ఒకరింటికి వెళ్ళి సహాయం అడగడం అంత మంచిది కాదు కదా అంటూ అనామిక చుట్టూ చూసింది. ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద మెరుపు వచ్చింది. ఆ మెరుపు వెలుగులో అనామికకి కొంచెం దూరంలో పాడైన ఆ ఊరి మంచినీళ్ళ ట్యాంకు కనిపించింది. అందరూ ఒకసారి అటు చూడండి అని చెప్పింది అనామిక. ఉరుములు మెరుపుల వెలుగులో అందరూ ఆ వైపు చూశారు. గ్రామం మధ్యలో ఉన్న పాత వాటర్ ట్యాంక్ అది. 3 నెలల క్రితం కూలిపోయింది. కొత్త వాటర్ ట్యాంక్ కట్టిన తర్వాత దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ దాన్ని పాడుబడ్డ ట్యాంక్ అని పిలిచేవారు. అక్క, అక్కడికి వెళ్దామా? అవును చెల్లి, ఇక్కడ వర్షంలో నిలబడ్డం కంటే అక్కడ ఏదో ఒక మూలలో తల దాచుకోవటం ఉత్తమం కదా చెల్లి. మరి కొంతసేపు ఇలా వర్షంలో తడుస్తూనే ఉంటే చలిని తట్టుకోవడం కష్టమైపోతుంది. వెళ్దాం భావన, అనామిక చెప్పినట్టు కనీసం తలదాచుకోవడానికి చోటైనా దొరుకుతుంది. అందరూ కలిసి వర్షంలో తడుస్తూనే అన్నదమ్ములు తీసిన కొంత సామాన్లను నెత్తిన పెట్టుకుని ఆ పాత నీళ్ళ ట్యాంకు దగ్గరికి వెళ్లారు. భావన, ముందుగా నేను వెళ్ళి అంతా శుభ్రం చేస్తాను, ఆ తర్వాత మీరు రండి. నువ్వు ఒక్కదాన్ని వదిలేక్క, నేను కూడా వస్తాను. అవుననామిక, నీతో పాటుగా భావనని కూడా తీసుకువెళ్ళు. ముందుగా అనామిక టార్చ్ లైట్ని పట్టుకుని జాగ్రత్తగా నిచ్చెనెక్కింది. ఆ తర్వాత భావన కోసం టార్చ్ లైట్ని పట్టుకుంది.
జాగ్రత్తగా పైకెక్కింది. ఇద్దరూ లోపలికి చూశారు. అంతా చెత్త, ఎండిపోయిన ఆకులు, దుమ్ము ధూళి కనిపించింది. వర్షం మాత్రం లోపలికి రావటం లేదు అక్క, నువ్వు టార్చ్ పట్టుకొని నేను శుభ్రం చేస్తాను అని చెప్పింది భావన. అనామిక టార్చ్ లైట్ పట్టుకుంది. భావన చకచక అంతా శుభ్రం చేసింది. అనామిక కింద ఉన్న వాళ్ళని చూసి, ఏవండి, నేను టార్చ్ పెడతాను, జాగ్రత్తగా పైకి రండి, నిచ్చెన్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా ఎక్కండి అని వాళ్ళు నిచ్చెన ఎక్కేలా లైట్ పట్టుకుంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ జాగ్రత్తగా ట్యాంక్ ఎక్కారు. లోపలికి వచ్చారు. వర్షం లోపలి పడకపోవటంతో అంతగా చల్లనిపించలేదు వాళ్ళకి. అక్క, ఇది మన ఇంటికంటే బాగుంది కదా. అనామిక ఏమీ మాట్లాడలేదు. బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. భావన సంచిలో నుంచి చాప తీసివేసింది. రమేష్, వినోద్లు కూర్చుని దుప్పట్లు కప్పుకున్నారు. అనామిక చిన్న గ్యాస్ సిలిండర్ పొయ్యిని బయటికి తీసి వంట చేయటం మొదలుపెట్టింది. మళ్ళీ ఇల్లు కట్టాలంటే 5-6 లక్షలైనా ఉండాలి కదా తమ్ముడు. అవునన్నయ్య. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పండి. అందరూ మౌనంగా ఉన్నారు. అనామిక వేడివేడిగా అన్నం చేసింది. లేవండి, వేడివేడిగా అన్నం చేసింది అక్క. ఆవకాయ పచ్చడి ఉంది కదా, ఈ పూటకి ఇలా సర్దుకుందాం. ఆకలిగా లేదనామిక. అవును వదిన, నాకు కూడా ఆకలిగా లేదు. ఇల్లిపోయిందనే బాధతో తినకుండా ఉంటే ఇల్లొస్తుందా చెప్పండి. ఆ మాటకి ముగ్గురూ మాట్లాడలేదు. అన్నం తినకుండా ఉంటే ఇల్లొస్తుందంటే నేను ఈ పూటే కాదు, రేపు, ఎల్లుండి అలా ఒక వారం రోజుల వరకు తినకుండా ఉండమన్నా ఉంటాను. పద తమ్ముడు, అన్నం తిందాం. అందరూ ఒక మూల చేతులు కడుక్కొని కూర్చున్నారు. అందరికీ భావన వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసి పెట్టింది. ఆకలి మీదున్న ప్రాణాలు, పైగా వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వాసన అద్దిరిపోయింది. అంతే, మెతుకు లేకుండా కడుపు నిండుగా తిన్నారు. ఇక భావన నిద్రపోవటానికి ఏర్పాట్లు చేసింది. నూనె పోసి దీపం పెట్టింది. అలా ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. మరుసటి రోజున రమేష్, వినోద్, అనామిక లేచేసరికి భావన వేడివేడి టీ పెట్టింది. 4 టీ తాగారు. వర్షం వస్తుందా చెల్లి? చిన్నగా వస్తుందక్క. నేను వచ్చిన కూలి డబ్బులున్నాయి కదా, ఇంట్లో కావలసిన సరుకులు, కూరగాయలు తెచ్చి పెట్టేసుకుందాం. అలాగే అక్క. మనం కొత్తిల్లు కట్టుకునే వరకు ఇలా నీళ్ల ట్యాంక్లోనే ఉండటం మంచిదేమో అనిపిస్తుంది అనామిక. కానీ అన్నయ్య, మన సర్పంచ్ గారిని కలిసి మన పరిస్థితి గురించి వివరించి ఆయన అనుమతి తీసుకుంటే బాగుంటుంది. అవును మరిది గారు, మీరు చెప్పింది కూడా నిజమే. పదండి, ముందైతే మనం సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి గురించి చెప్దాం అని 4 కలిసి ఆ ఊరి సర్పంచ్ ధర్మయ్య దగ్గరికి వచ్చారు. రండి రండి, పాత నీళ్ల ట్యాంకులో తలదాచుకున్నారనే వార్త నా దాకా వచ్చింది. మరేం పర్వాలేదు. మీ కుటుంబం గురించి ఊరంతా తెలుసు గదా. తీర్థయాత్రలకు వెళ్ళిన మీ అమ్మా నాన్నలు క్షేమంగా ఉన్నారా? ఉన్నారంటండి, నిన్ననే మాట్లాడాం. పెద్దయ్యా, నాకేమీ చెప్పకులే తల్లి. మీ తోటి కోడలు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని నాకు తెలుసు. మండలాధికారితో మాట్లాడి మీకు పక్కా ఇల్లొచ్చేలా చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఆ ట్యాంక్ ఇంట్లోనే ఉండండి. వెళ్ళండమ్మా అని చెప్పాడు. అందరూ సంతోషపడ్డారు. ఆ పాత నీళ్ల ట్యాంకు చుట్టూ మొత్తం శుభ్రం చేసి మొక్కలు నాటారు. పాడుబడ్డ వాటర్ ట్యాంక్ చిన్న అందమైన ఇంటిలా మారిపోయింది. గోడలకు పాత క్యాలెండర్లు వేలాడదీశారు. దేవుడి ఫోటో పెట్టి చిన్న పూజా స్థలం కూడా ఏర్పాటు చేశారు. కష్టాలు మనల్ని కూల్చటానికి రావు చెల్లి, మనలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడానికి వస్తాయి. పాడుబడ్డ చోటుని కూడా ప్రేమతో, కష్టంతో మార్చగలిగితే అదే చోటు ఒకరోజు మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇక అప్పట్నుంచి తోటి కోడళ్ళు చేతనైన పని చేసుకుంటూ జీవనం సాగించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.